దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అమలు చేసిన కనుక సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణుల ఆత్మగౌరవం నిలిపేలా సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 6 ఎకరాల స్థలంలో 12 కోట్లతో బ్రాహ్మణ భవనం నిర్మించారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లోని పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతాపూర్వక అభినందన సభ బ్రాహ్మణ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సతీ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలిచామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి బ్రాహ్మణులు ఆశీర్వాదం కావాలని అన్నారు. కులమతాలకు అతీతంగా శాంతి సామరస్యాలతో మహబూబ్ నగర్ అభివృద్ధి చర్యల కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. మహిళల పట్ల అఘాయిత్యాలు భూతాయుధాలు అన్నది ఇంకా అవన్నీ పోయి శాంతమైన జీవనం మా అక్క ఒక రాత్రి పోయినా ఏమి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంటికి పోయేటట్టు ఎన్నో సీసీ కెమెరాలు పెట్టినాం. ఇంకా దాదాపు ఇంకా కొన్ని వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసి అన్ని రక్షణ ఉండేటట్టు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ కుటుంబంలో ఒక సేవకుడు లాగా సేవ చేసి మీ బావుండాలను ఇంత అద్భుతంగా ముందుకు రాణించి పెద్ద ఇండస్ట్రీస్ రేపు కుటుంబం దగ్గర పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అవన్నీ ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకు కానీ మనకు కానీ ఎవరు అవసరం లేకుండా ఉపాధి అవకాశాలు వస్తాయి. గ్యారెంటీగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అంటే ఈరోజు ఎక్కడ చూసినా ఇలా 200 గజాలు ఉన్నటువంటి భూమి ₹1,00,000 కూడా వదులుతుంది. కానీ ఇలా 10 లక్షలు అంటే కూడా దొరుకుతుంది. ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడనే మా పెద్ద మనుషులు ఉన్నారు. బైపాస్ రోడ్ ఉండే బైపాస్ రోడ్లో ₹1,00,000 10,000 5,000